రైతు 4 నెలల కాలం అంటే ఈ పంట చేతికొచ్చి రావడానికి అంత శ్రమించాల్సి ఉంటుందండి. ఆ 4 నెలల కాలం పూర్తయ్యి పంట చేతికొచ్చే సమయానికి వరి కోతలు కోసిన తర్వాత, కోసినటువంటి వాటిని ఇలా ఆరబెట్టి, ఆరిన తర్వాత ఇలా పనల్లాగా చుట్టి, పనల్ని కట్టేసిన తర్వాత, ఆ కట్టేత అంటామని చెప్పాం గదా! వాటిని కుప్పలుగా వేస్తారండి. ఇలా ఇంత ప్రాసెస్ చేస్తారు. ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత ఈ కుప్పలు నూర్చాలి. నూర్చినటువంటి కుప్పలు వడ్లన్నీ కూడా తూర్పోత పోసి, వాటిని బస్తాల్లో పట్టి, అక్కడి నుంచి ఇంటికి చేరవేయాలండి. అంటే ఎంతో శ్రముంటుంది దీని వెనకాల. ఎంతో కష్టముంటుంది. అయినా సరే తీవ్రంగా రైతులు శ్రమిస్తూ ఉంటారు. బోలెడంత కష్టపడతారండి. కష్టపడినటువంటి దానికి సరైనటువంటి ఫలితం వస్తుందా లేదా అనేది కూడా ఒక్కొక్కసారి ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ అందరికీ తెలిసిందే వాతావరణ పరిస్థితులు చాలా అంటే చాలా క్లిష్టతరంగా ఉంటాయి ఒక్కొక్కసారి. ఒక్కోసారి వర్షాలైతే సరిగ్గా పడవు. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ అంతా కూడా వర్షాధారమైనటువంటి పంటలానే ఉంటుంది. బోర్‌లో నీళ్లుండాలంటే కూడా వర్షాలు పడాలి కదండీ! మనకి ఆ వర్షాలనేవి సరిగ్గా పడకపోతే వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం చేత మనకి వర్షాలనేవి లేనందువల్ల అంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు కూడా సరిగ్గా పండవు. సో, వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయా లేదనేది కూడా తెలీదు. ఈ 4 నెలల్లో విపరీతమైనటువంటి గాలి వానలొస్తాయి, తుఫాన్లొస్తాయి. వాటి వల్ల ఒక్కొక్కసారి ఫ్లడ్సొస్తాయి. ఒక్కోసారి ఈ తుఫాన్లు 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు కంటిన్యూయస్‌గా వర్షాలు పడి, మళ్ళల్లో నీళ్లు నిలిచిపోయి, ఎక్కడ చూసినా మునిగిపోయి, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్ని కూడా తట్టుకుని రైతులు ఎంతో శ్రమించి ఈ పంటలనేవి పండిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా రైతు వెనకడుగు వేయడండి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఖచ్చితంగా వ్యవసాయం అయితే చేస్తారండి వాళ్ళు. సో, వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్, హ్మ్, ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సో, వాతావరణ పరిస్థితులు అలా ఒకటి అనుకుంటే వరిచేలు కోసిన తర్వాత మరో సమస్య. కోసినటువంటి పనలన్నీ ఆరబెడితే, ఆరినటువంటి పనలు సడెన్‌గా వర్షాలు రావడం, సడెన్‌గా ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయి ఇబ్బందులు కలుగజేయడం గూడా జరుగుతూ ఉంటాయి. ఇలా ఇన్ని రకాలు ఒక్కొక్కసారి వడ్లన్నీ ఆరబోసిన తర్వాత సడెన్‌గా తుఫాన్లు రావటం, సైక్లోన్స్ అనమాట అల్పపీడనం, వాయుగుండాలని చెప్పి సడెన్‌గా వాతావరణ పరిస్థితులు మారిపోవడం. మారినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కూడా అప్పటికప్పుడే అన్నీ చేంజెస్ రావడం. వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికే రైతు నిరంతరం పరుగులు పెడుతూనే ఉంటాడండి. టెన్షన్ అనమాట. విపరీతమైన టెన్షన్ పడతారు. పరుగులు పెడుతూ ఉంటారు. సో, ఫైనల్‌గా ఇంత పని పూర్తయిన తర్వాత వడ్లన్నీ అంటే కుప్పనూర్చి వడ్లన్నీ కూడా బస్తాలు పట్టిన తర్వాత రైతుకి రేటు ఎంత ఇస్తారనేది కూడా తెలీదు. ఒక బస్తా రేటు ఎంత పడుతుందో కూడా తెలీదు. పండించినటువంటి వ్యక్తి రేటుని డిసైడ్ చేయలేనటువంటి పరిస్థితి. ఫ్యాక్టరీలో చిన్న సబ్బు బిళ్ళ తయారు చేస్తే ఫ్యాక్టరీ వాడు రేటుని వాడే డిసైడ్ చేస్తాడు. చిన్న ప్లాస్టిక్ స్పూన్ రెడీ చేస్తే వాడే రేటు డిసైడ్ చేస్తాడు. ఏదైనా సరే వస్తువు వాడు తయారు చేసాడంటే తయారు చేసినటువంటి వస్తువుకి వాడే రేటు డిసైడ్ చేస్తాడు. బట్ ఇదేం కర్మో రైతు పండించినటువంటి పంటకి అతను రేటు డిసైడ్ చేయడానికి లేదండి. అది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. లేకపోతే దళారులు డిసైడ్ చేస్తారు. ప్రతిసారి కూడా రైతు మోసపోతూనే ఉంటాడు. అది దళారీ వ్యవస్థ వల్లనో, ప్రభుత్వం వల్లనో, లేకపోతే ఇంకా వేరే వేరే కారణాల వల్లనో. సో, అతనైతే రేటు డిసైడ్ చేయడానికి ఉండదు. మధ్యలో ఉన్నవాళ్ళు చాలా బాగుపడిపోతారు. పెట్టుబడి పెట్టి, శ్రమించి, కష్టపడి, ఇన్ని వాతావరణ క్లిష్ట పరిస్థితులను కూడా తట్టుకుని, ఒక ఒడ్డుకు వచ్చినటువంటి రైతు సేఫ్ జోన్‌లో అయితే ఉండడండి. ఈ రైతు ఎప్పుడు వెనకబడే ఉంటాడు. ఆర్థికంగా కూడా వెనకబడే ఉండాల్సిన పరిస్థితులైతే కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి. బట్ వీటిని మేనేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, దళారీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, వాళ్ళైతే చాలా బాగుపడతారు. వాళ్ళైతే చాలా గొప్పగా బ్రతికేస్తూ ఉంటారు. శ్రమ పడనటువంటి వ్యక్తి హ్యాపీగా బతికేస్తున్నాడు. కష్టపడే వ్యక్తి ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నాడనమాట. సో, రైతే రాజు అనేటువంటి మాట నిజమవ్వాలి అంటే రైతుకి సరైనటువంటి గిట్టుబాటు ధర లభించాలి. అలాగే రైతుకి సబ్సిడీలు అలాంటివి ఇవ్వాలి. ఎందుకంటే రైతులకి డబ్బులేస్తుంది కదండీ ప్రభుత్వం. చాలా ప్రభుత్వాలు రైతులకి అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అంటూ ఉంటారు కదా! రైతులకి ఏమి ఇవ్వక్కర్లేదండి. వాళ్ళు పండించిన పంటకు సరైన రేటు నిర్ణయిస్తే చాలు. అలాగే వాళ్ళు వాడుతున్నటువంటి ఎరువులకి, విత్తనాలకి సబ్సిడీ ధరలకి వాటిని ప్రొవైడ్ చేస్తే చాలండి. నాణ్యమైనటువంటి విత్తనాలు, నాణ్యమైనటువంటి ఎరువులు
గవర్నమెంట్ సబ్సిడీ ధరలకి రైతులకి ఇస్తే బంగారం లాంటి పంటలు పండిస్తారు. భూమిని బంగారం చేస్తారండి వాళ్ళు. సో, రైతుల కోసం మనందరం కూడా కృషి చేయాలి. రైతు ఎప్పుడు బావుంటేనే మనం బావుంటాము. రైతు పంటలు పండించిన మరుక్షణం మన ఈ భూమి మీద మనిషి మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది. అసలు మనిషి మనుగడ సాగించడమే కష్టమైపోతుంది. ఒకప్పుడు మనిషి ఉండేవాడు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. మీరు చూస్తున్నారు గదా! ఈ పక్కన ఈ పంటలు పండటం వల్ల వీటి మీద ఎంతోమంది ఆధారపడి ఉంటారు. అలాగే ఎన్నో జీవులు ఆధారపడి ఉంటాయి. సో, రైతన్నకెప్పుడూ సపోర్ట్‌గా అందరూ నిలబడాలి. రైతే రాజు అన్న మాట నిజం కావాలి. జై జవాన్, జై కిసాన్.